యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటున్నాయి పార్టీలు. అధికార పార్టీ కాంగ్రెస్ పై బీఆర్ఎస్, బీజేపీలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. ఇందులో భాగంగానే అమృత్ టెండర్స్ లో అక్రమాలు జరిగాయంటూ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన వాళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టారన్నది వీరి ప్రధాన అభియోగం. ఈ క్రమంలోనే కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్తారు. దీంతో అక్కడ ఏదో జరగబోతోంది అంటూ ఓ రేంజ్ లో హైప్ అయితే వచ్చింది. ఈ విషయంలో తమ అధినాయకత్వం చాలా సీరియస్ గా ఉందని, సంగతి ఏంటో ఢిల్లీలో తేల్చుకుంటారంటూ బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఉత్కంఠగా ఎదురు చూశాయి. కట్ చేస్తే అసలు కేటీఆర్ టూరే వివాదాస్పదం అయ్యింది. ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారు, ఏం చేసి వచ్చారంటూ రాజకీయ వర్గాలే చర్చించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అసలు కేటీఆర్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారా లేదా అన్న అనుమానం రావడమే అన్నిటికీ మించిన వివాదం అని చెప్పాలి. ఖట్టర్ ని కలిసి ఫిర్యాదు చేశామని, ఇక ఢిల్లీకి తరచూ వస్తాం, రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తుంటామని కేటీఆర్ చెప్పారు. కానీ కేంద్ర మంత్రితో అసలు కేటీఆర్ భేటీ జరగలేదన్న బీజేపీ నేతల వ్యాఖ్యలతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి ఢిల్లీ వెళ్లిన ఉద్దేశం వేరని, అమృత్ టెండర్స్ పై మేం ఇప్పటికే మాట్లాడాం, ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పేదేం లేదన్నది తెలంగాణ బీజేపీ నేతల వర్షన్ గా తెలుస్తోంది. అసలు కొందరు నాయకులైతే ఇంకో అడుగు ముందుకేసి కేటీఆర్ ఎప్పుడు ఎవరిని కలిసి ఫిర్యాదు చేశారు, అందుకు సాక్ష్యం ఏంటి, కనీసం ఫోటో ఉంటే చూపించాలంటూ సవాల్ చేస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరిగిపోవడంతో పాటు మ్యాటర్ కొత్త టర్న్ తీసుకుంటోంది. కేటీఆర్ కు కనీసం కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, అయినా సరే కలిసి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం చేసేసుకుంటున్నారంటూ కమలం నాయకులు విమర్శిస్తున్నారు. పైగా ఈ కల్పిత సమావేశం గురించి మాట్లాడే బదులు అసలు కేటీఆర్ ఏ అజెండాతో ఢిల్లీ వెళ్లారో, అక్కడ కేంద్ర మంత్రులకు బదులు ఏ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారో చెక్ చేసుకుంటే మంచిదని రివర్స్ అవుతున్నారు. కేటీఆర్ మీద చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందని, దానికోసమే ఆయన కాంగ్రెస్ పెద్దల దగ్గరకు వెళ్లారన్నది బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఢిల్లీ నిర్మాణ్ భవన్ లో 4-5 మంత్రిత్వ శాఖలు ఉంటాయని, కేటీఆర్ ఏ శాఖ మంత్రి దగ్గరికి వెళ్లారో చెప్పాలని బీజేపీ లీడర్స్ సవాల్ చేస్తున్నారు. మంత్రి ఖట్టర్ సంగతి తర్వాత కనీసం ఆయన ఆఫీసులోని ఒక అధికారితో దిగి ఫోటోనైనా బయట పెట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సవాళ్లలో పొలిటికల్ సర్కిల్స్ లో కేటీఆర్ ఢిల్లీ టూర్ పై సరికొత్త చర్చ మొదలైంది. మరి దీనికి బీఆర్ఎస్ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి.